ఓం నమః శివాయ. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ వాస్తవ్యులైన బి విజయ్ కుమార్, జయంతి దంపతులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మానవ సేవ, మాధవ సేవలో ఉన్న మహోన్నత ఆనందాన్ని అనుభవించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. షణ్ముఖ సాయి నామదేశ్య, సాయి ప్రియ నామదేశ్య, కుటుంబానాం సబాంధవానాం సకల క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయవైరారోగ్యేశ్వర్య పరమేశ్వర పరమేశ్వరి పుణ్యలింగేశ్వర స్వామినానుగ్రహ సంపూర్ణ కరుణగడాక్షణ భిక్షణ ఫల సిద్ధ్యను యథాశక్తి జలాభిషేక పుష్ప పూజామహం కరిష్యే. దంపతులిద్దరూ శ్రీ పుణ్యలింగేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతి పొందారు. మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం హర 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 మహాదేవ. అస్తురుద్రరూపేభ్యః శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. దివ్యమంగళం. జయ నమ పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలతో ఆశీర్వదించగా దంపతులిద్దరూ యాగంలో హవిస్సు, నవధాన్యాలు సమర్పించారు. మృత్యుంజయాయ తన్నమః. ఓం అగ్నయే నమః స్వాహా. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. నమః స్వాహా. వజ్రోద్రాయ విజృంభిష్టమాయ తవిసి వ్యోచేమ చింతమగుం హృదే. నమః స్వాహా. అగ్నయే స్వాహా. రుద్రాయ స్వాహా. మహామృత్యుంజయాయ నమః స్వాహా. అర్చక స్వామి ఇచ్చిన ఇటుకలను తీసుకుని నూతన శివాలయ నిర్మాణ పనుల వద్ద సమర్పించి ఓం నమః శివాయ అంటూ మనసారా నమస్కరించుకున్నారు. పరమశివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి పూజా మందిరం. ఆశ్రమ సిబ్బంది శివాలయ నిర్మాణంలోని విశిష్టత గురించి వివరించారు. విజయ్ కుమార్ గారి తండ్రి గారు కీర్తిశేషులు లింగయ్య గుప్త గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. అనంతరం మానవ సేవలో భాగంగా కీర్తిశేషులు లింగయ్య గుప్త, కీర్తిశేషులు బి నరసమ్మ, కీర్తిశేషులు బి లక్ష్మమ్మ, కీర్తిశేషులు ఎం రాములు, కీర్తిశేషులు ఎం సంగమణిగార్ల జ్ఞాపకార్థం అభాగ్యుల 3 పూటల అన్నదానానికి తగిన విరాళమిచ్చి మానవత్వాన్ని చాటారు. వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ రక్షణాలయంలో జీవిస్తున్న శివపుత్రులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. ఈ సందర్భంగా దంపతులిద్దరూ నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం శక్తిమేర సాయం చేసి ముక్కంటీసుని ఆశీస్సులు పొందారు. కుటుంబ పెద్దలను తలచుకుని నిర్భాగ్యుల కడుపు నింపిన ఈ పుణ్యమూర్తులను ఆ శివయ్య సదా రక్షించాలని రక్షణాలయం కోరుకుంటుంది. మేము దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చామండి.
మా సార్ పేరు విజయ్ కుమార్, నేను జయంతి. అయితే ఈరోజు మా మామది తద్దినం ఉన్నది అన్నట్టు, దాని గురించి ఇక మేము ఇక్కడ అన్నదానంకు డబ్బులు కడదామని చాలా వచ్చినామండి. చాలా బాగుందండి ఇక్కడ, చాలా ప్రశాంతంగా నీట్గా అంత భోజనాలు కూడా బాగా పెట్టిండ్రు. తర్వాత అభిషేకం చేయించిండ్రు, హోమం చేయించిండ్రు. మళ్ళీ మా చేత కూడా ఇక్కడ అన్నదానము అందరికీ 10 మంది పెట్టించిండ్రు. తర్వాత మా మామది ఇక్కడ ఫోటో తెస్తే పూజ చేసిండ్రు, నైవేద్యం కూడా పెట్టిపించిండ్రు అయ్యగారు. చాలా మంచి ప్రశాంతంగా ఉండింది. చాలా అంటే చాలా బాగుందండి, ఆధ్యాత్మికంగా చాలా బాగుందండి. చాలా అంటే చాలా మళ్ళీసారి రావాలని ఆ దేవుని దయ ఉంటే, మళ్ళీ కూడా ఆయన కృప ఉంటే వస్తాం మేము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.